ఎందుకు చెప్తున్నాను యద్భావం తద్భవత్ అంటే, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్. ద జర్నీ ఫ్రమ్ ఐ క్యాన్ టు ఐ కాంట్ టు ఐ కెన్ ఈజ్ ఓన్లీ మై మైండ్ సెట్, ఈజ్ ఓన్లీ యువర్ మైండ్ సెట్. I can't do it. Oh my God, I cannot do it. Impossible. I cannot do it. Oh my God, I can't do it. I want to do it, but I'll fail. Oh my God, I want to do it. I'm certain to fail. Oh my God, I want to do it, but I will fail. Oh my God, I want to do it. I want to win it, but I'm trying, but for sure I will fail. Oh my God, I'm trying. I want to win, but I may fail. Oh my God, I'm trying. I want to win. Oh my God, I'm trying. I will win. Oh my God, I have tried and I have won. Is only in your mindset. Nothing else. This process need to be continued. This process need to be continued. Forget about all the hardships. మనం అనుకున్న జీవితంలో ఎంత హార్డ్షిప్స్ ఉన్నాయి ప్రతి వ్యాపారంలో ఉంటాయి. Show me one person who has no problem at all in this world. Everyone is destined to have problems. Somebody maybe మనం ఏం చేయకపోయినా సోషియో ఎకనామిక్ కండిషన్స్ వచ్చి మనం కొట్టేస్తూ ఉంటాయి. ఒక రూల్ చేంజ్ అయిపోతుంది. వీళ్ళందరూ ఇప్పుడు జిఎస్టీ లిటిగేషన్ గ్రేటెస్ట్ మైండ్స్ అని అనుకుంటారు. రేపు పొద్దున ఒక చిన్న కొత్త రూల్ ఏదైనా వస్తే మనం పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఇంతకాలం నేర్చుకున్న చార్టెడ్ అకౌంటెంట్స్ మేము ఐఎమ్ సిఎస్ వదిలేసానికి ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి మేమంతా బ్యాలెన్స్ షీట్ టాలీ చేయడానికి 3 రాత్రులు 3 పగళ్ళు కష్టపడి చేసింది ఈరోజు వెరీ ఎఫర్ట్లెస్గా ఒక టాలీ విత్ ఇన్ 3 seconds చేస్తుంది. సో వాట్ వీ థింక్ ఇంపార్టెంట్ టుడే మే నాట్ బి ఇంపార్టెంట్ టుమారో. వాట్ వీ థింక్ నా గ్రేటెస్ట్ ఎక్స్పర్టైజ్ అని అనుకున్నది ఒక ఓవర్ నైట్లో మీరు ఒక చరిత్రలో మాత్రం మిగిలిపోతారు. The only mantra, the only sutra is that you should have the will to win, the desire to succeed, the urge to reach your full potential. These are the keys that will unlock door to a personal excellence. What is the excellence we are talking about? Excellence ante in the pursuit of perfection we land up at excellence. If you want to achieve 100 out of 100, then you will achieve at least 80, 85, 90, 95, 96, 98. ఆ పర్వాలా చల్తా వాడికి తెలియదు కదా అని బిజినెస్ మ్యాన్ అనుకుంటే జీవితంలో ఇట్స్ ఓన్లీ మొమెంటస్ అండ్ టెంపరీ సక్సెస్. యూ నీడ్ టు గివ్ యువర్ 100%. యూ నీడ్ టు గివ్ యువర్ 100%. దట్స్ ఆల్. వెదర్ ఇప్పుడు నేను ఇదే బయట మాట్లాడితే నా ₹1,00,000 ఇస్తారు, ఇక్కడ ఏం మాట్లాడితే మనకి ఏమి ఇయ్యరు కదా, ఇట్లాంటివి ఉండదు. ఇక్కడికి వచ్చాయంటే ప్రదీప్ ఇస్ ఎ బ్రాండ్. మనం ఫ్రీగా తీసుకున్నామా 500 మాట్లాడాం, 50,000 మాట్లాడాం, 5 లక్షలు మాట్లాడాం అనే సమస్య కాదు. మనం వచ్చామంటే మన బ్రాండ్ ముద్రేసుకోవాల్సింది. దట్ ఈస్ ద ఎథిక్స్ అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బిజినెస్. ఐ నెవర్ వరీ అబౌట్ హౌ మచ్ ఇట్ ఈస్ పేడ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంటే నథింగ్ విల్ బ్రింగ్ యూ గ్రేటర్ పీస్ దెన్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఇక్కడ నీ పని నువ్వు చేసుకోమని అర్థం కాదు. మన వ్యాపారం మీద ఎప్పుడు మన మైండ్ పెట్టాలని, మన వ్యాపారం మీద మనం ఎప్పుడు మైండ్ పెట్టాలి ఎప్పుడు కూడా. సో దట్స్ వాట్ బుద్ధ సేస్. The leader is the person who brings a little magic to the moment. మార్క్ ట్విన్ అంటాడు, క్రియేటివిటీ అంటే ఎక్కడో లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మనం ప్రతిసారి చిన్న చిన్న మార్పులు చేస్తే కొత్త డిజైన్స్ పుడతాయి అంటాడు. దానికి ఒక అత్యద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు తను. కెలిడోస్కోప్ మన అందరం చూస్తాం కదా, చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం లేకపోతే ఆడుకున్నాం మనం. కెలిడోస్కోప్ మూడు ట్రయాంగిల్లో అద్దాలు ఉంటాయి, లోపల గ్లాస్ పీసెస్ ఉంటాయి. ఎవ్రీ టైమ్ యూ ట్విస్ట్ యువర్ హ్యాండ్, ఎవ్రీ టైమ్ ఏ న్యూ డిజైన్ కమ్స్. సిమిలర్లీ మనం ప్రతిసారి కూడా ఒక కొత్త రకంగా మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ని తీసుకెళ్తేనే మనం ముందుకెళ్ళగలం. సిమిలర్లీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ద లీడర్ ఈజ్ ఎ పర్సన్ హూ బ్రింగ్స్ ఎ లిటిల్ మ్యాజిక్ టు ద మూమెంట్ అనమాట. చేస్తున్న వ్యాపారానికి చిన్నపాటి మ్యాజిక్ అంటే ఇలా అంటే పావురం వస్తుంది, ఇలా అంటే పావురం వెళ్ళిపోయి ₹1 వస్తుంది, వాడి ఇలా పెట్టేస్తే కొవ్వొత్తి వెలుగుతుంది, ఇలా అంటే కొవ్వొత్తి వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తుంది. ఇదేది మాయలు కాదు. దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్. ఇట్స్ ఎ స్కిల్. ఇట్స్ ఎ మెస్మరైజింగ్ స్కిల్ టు అట్రాక్ట్ అదర్స్. సిమిలర్లీ ఎ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు బీ ఎ మెజిషియన్. అవతల వాడు వావ్ అనుకునే లోపల మన వ్యాపారం అమ్మేయాలి. వాడు వావ్ ఫీలింగ్లో ఉండగానే వీ నీడ్ టు క్లోజ్ అవర్ డీల్ అండ్ దెన్ కన్వర్ట్ అవర్ సేల్ into a complete closure. That's what is magic. Every moment you should have a momentous moment and a magical moment. So what is the manifesto of a businessman ante you need to have 4 interior empires. Interior manlo 4 interior empires undali. The first one is called empire 1, mindset. మీ mindset లో 24/7 your mindset should be positive, open and with a principle called inclusive principle.
ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. మనం అందరం పక్కవాడిని తీసేయడానికి అవసరం పడతాం, పక్కవాడిని కలుపుకోవడానికి బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఇంక్లూజివ్. నో మ్యాటర్ ఈరోజు నో అన్న క్లయింట్ ఎల్లుండి పెద్ద రిఫరెన్స్తో తిరిగి వస్తారు. ఈరోజు చిన్నగా అనిపించిన ఈ నెట్వర్క్లో నేను వచ్చి ఒక 2 hours నా టైం స్పెండ్ చేశాను, ఎందుకు వేస్ట్, నాకేం వస్తుంది అనుకున్న ఇది మీలోంచి ఎవడో ఒకటి రేపు ₹1,00,00,000 ఆర్డర్ నాకు తీసుకురాగలుగుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ దట్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి టోటల్లీ అడాప్టివ్. మనం ఎప్పుడు కూడా మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పాజిటివిటీ వీఆర్ టాకింగ్ అబౌట్? 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు, అందరూ చెట్టును చూడమన్నాడు గురు ద్రోణాచార్యులు, చెట్టును చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. కన్ను గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం కొట్టమన్నాడు, చిలక అక్కడ పడింది. మిగతా 104 మంది పడింది, చిలక ఎందుకు పడిందంటే ఈ బిలీవ్డ్ దట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఒక సేల్కి వెళ్ళేటప్పుడు ఇది నాకు అవుతుంది అని మీరు అనుకుని వెళ్ళండి, ఆ సేల్ ఎందుకు క్లోజ్ కాదో నేను చెప్తాను. ఓన్లీ యువర్ మైండ్ సెట్ మేక్స్ ఎవ్రీథింగ్. దిస్ ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్ సెట్, మన ఎమోషనల్ అటాచ్మెంట్. దిస్ ఇస్ మై బిజినెస్, అల్టిమేట్లీ ఐ నీడ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ టు దిస్. నాకు ఎంతో ఇష్టమైన పని నేను చేస్తున్నాను. స్టీవ్ జాబ్స్ అంటాడు, ఇఫ్ యు లవ్ ద జాబ్ దెర్ ఇస్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు కదా. మనం చేస్తున్న పనిని మనం ఎంత ప్రేమించాలంటే, నేనేదో రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి, నేనేదో ట్యాక్స్ కన్సల్టెంట్, మాదేదో సోలార్ సిస్టమ్ ఉందండి, చిన్నగా ఎప్పుడు అనొద్దు. we are doing something which others cannot do. You should have a pride of what you are doing. You should have real estate and మామూలు ఇష్టం. రియల్ ఎస్టేట్ చేయటం అంటే మామూలు ఇష్టం. ఇవాళకి రేపటికి మధ్య వారది రియల్ ఎస్టేట్. ఈ రోజున ఇవాళ మామూలుగా మనం 3 లక్షలకి మా బ్రదర్లో ఒక లెట్ మీ సే 2001లో నానక్రమగూడలో 3.5 లక్షలకు ఒక ప్లాట్ కొంటే వాళ్ళు అది 3.5 కోట్లు అయింది. ఎవరు అమ్మారో వాళ్ళకి రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అన్నం తింటూ ఉంటాడు. So take a pride of what you are doing. What I mean to say, take a pride whether you are into your CCTV or whether into whatever business you are. ఇందాక నేను చూసాను ఎంత చక్కగా చెప్పారు అనేది. కార్ డాక్టర్ వండర్ఫుల్ అండి. అసలు ఆవిడ ట్యాక్స్ డాక్టర్, ఫైనాన్షియల్ డాక్టర్ అన్నారు, మీరు కార్ డాక్టర్, నేను పీపుల్స్ డాక్టర్, నన్ను చూడగా నవ్వుతారు అందరు. కాబట్టి వీఆర్ ఆల్ డాక్టర్స్. టేక్ ఎ ప్రైడ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. దట్స్ వాట్ ఈస్ యువర్ హార్ట్ సెట్. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ హెల్త్ సెట్. 24/7 మనం మన హెల్త్ని ఫిట్ చేసుకోవాలి. మొన్న 3 sessions of 3 hours చెప్పాను నేను. ఒక్కరోజు పొద్దున్న భూమి స్పేస్ అనే వాళ్ళకి, మధ్యాహ్నం పోలీస్ డిపార్ట్మెంట్కి, సాయంత్రం బిల్డింగ్ బ్లాక్స్ వాళ్ళకి, ఒక్కరికి 3 గంటలు, 3 గంటలు, గంటన్నర. ఇంతమందితో ఒక చోట 350 మంది, ఒక చోట 35 మంది, ఒక చోట 3500 మంది. మన హెల్త్ని మనం కాపాడుకోకపోతే మీ దగ్గర ఎంత ఉన్నా లాభం లేదు. సో బిజినెస్ మ్యాన్ షుడ్ బి ఫిట్. అండ్ దెన్ మనకు సిండ్రమ్ ఉంటుంది, రాత్రి 2 అయిపోయింది, పొద్దున్న ఎప్పుడు లేవాలని. నేను ప్రతిరోజు రాత్రి 1 o'clock పడుకుంటా, పొద్దున్న 5 o'clock లేస్తాను. ఆల్ త్రూ లాస్ట్ 32 years నుంచి ఇది నా దినచర్య. నైట్ 1 o'clock పడుకుంటా, మార్నింగ్ లేచి మళ్ళీ నేను 5 o'clock లేస్తాను. ఎలా సార్ 4 గంటల నిద్రపో సరిపోతుందా సార్ అని మీరంటే, మీరందరూ పక్కల మీద దొర్లుతారు, నేను గాఢంగా నిద్రపోతాను. సీక్రెట్. Why I am saying this ante, we should have that extra leverage to think, to learn, to strategize. Abraham Lincoln చెప్తాడు, if I have 8 hours of time to chop a tree, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే చెట్టు నరకడానికి, I will sharpen my axe for 6 hours అంటాడు. పదును గొడ్డలు తీసుకుని కొడితే ఒక్క దెబ్బకు పడుతుంది. మన ప్లానింగ్, స్ట్రాటజీ. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తే ఆ కస్టమర్ని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాడికి ఉన్న వీక్నెస్ ఏంటి. వీక్నెస్ అంటే ఇక్కడ వేరే రకంగా, ఒకడు భార్య ప్రేమ పడతాడు, ఒక కొడుకు ప్రేమ పడతాడు, ఒక డబ్బు పడతాడు, ఒకడు అధికారాన్ని పడతాడు, ఒకడు దేని పడతాడు. ఓ చిన్నపాటి హోంవర్క్, వాట్ ఈజ్ హిస్ నీడ్, వాట్ ఈజ్ హిస్ పిచ్ పాయింట్ అన్న తెలుసుకుంటే సేల్ ఈజీగా క్లోజ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ యువర్ హెల్త్ సెట్. దెన్ ద సోల్ సెట్, స్పిరిచువాలిటీ. మనం దగ్గరగా ఉన్నామా? అందరం ఇక్కడ దగ్గరగా ఉంటాం, కానీ దగ్గరే ఉండం. మనం భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, దగ్గరగా ఉంటారు, కానీ దగ్గరే ఉండరు. ఎవడు వాట్సాప్లో వాడు ఉంటాడు, ఎవడు బతుకు వాడు బతుకుతాడు. వాట్సాప్ అంటే గుర్తుకొచ్చిన అందరూ వేలు ఇలా పెట్టండి, అందరూ ఒకసారి ఇట్లా వేలు పెట్టండి, అందరూ కుడి చేతి వేలు, ఓన్లీ 1 finger ఇట్లా పెట్టండి, మీ వైపు తిప్పుకోండి. అరిపోయింది కదా. వాట్సాప్లు ఫార్వర్డ్లు చేసి తెలీదు, ఎందుకో తెలీదు, ఎవరికి వచ్చిందో తెలీదు, ఎందుకు వచ్చిందో తెలీదు, అందులో ఉన్నదేంటో తెలీదు. నేను నేర్చుకోవాలి. ఫార్వర్డ్. ఈ వాట్సాప్ అంటే, నేను వాట్సాప్లోనే చదివిన ఒక మంచి జోకు మీతో షేర్ చేస్తాను.
ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి ఏమైపోయిందంటే ఇదివరకు సుబ్బారావు అంకులు, సుందరి ఆంటీ అని పిలిచేవాడు. ఇప్పుడు అవేలే 501 అంకులు, 503 ఆంటీ, 202 అన్నయ్య, 302 అంకులు, ఇట్లా తయారైపోయింది అసలు. సో 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి పొరపాటున 502లోకి దూరిపోయాడు. 502లో ఉన్న ఆంటీ వాట్సాప్ చెక్ చేసుకుంటూ వచ్చింది మూడే అనుకుని కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల యాక్చువల్ 502 అంకుల్ వాట్సాప్ చెక్ చేసుకుంటూ తన ఇంట్లోకే తను వచ్చేసి లోపల ఎవడో ఉండటం చూసి ఇది నా ఇల్లు కదమ్మని 501లో దూరిపోయాడు. ఈ 50లో ఉన్న ఆంటీ వచ్చింది మూడే అనుకుని కాఫీ కలపడానికి ఆవిడ వెళ్ళిపోయాడు. ప్రస్తుత పరిస్థితి. స్పిరిచువాలిటీ అంటే భగవంతుని ముందు కూర్చోవటం కాదు, భగవంతుని మార్గంలోకి వెళ్ళటం. వ్యాపారంలో కూర్చోవడం 24 అవర్స్ పనిచేసా, పొద్దున్న 9ంటికి షాప్ తెచ్చుకొని రాత్రి 9ంటిలో పనిచేస్తున్నా అంటే అది కాదు. దగ్గరగా ఉండటం కాదు, దగ్గరే ఉండాలి. నీ వ్యాపారానికి ఏం కావాలి, వాట్ ఆర్ ద చేంజెస్ దేర్, వాట్ ఆర్ యూ డూయింగ్. నీకు మారుతున్న కాలంతో పాటు నేను మారుతున్నానా, నేను వెనకబడిపోయినా, నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ అయిపోయినా, నేను స్టీమ్ ఇంజన్ అయిపోయినా, నేను టెలిగ్రామ్ అయ్యానా, ఇంకా ఎట్ ద 63 నేను ఇంకా 63 నాకు గొప్ప అని పిచ్చి భ్రమల్లో బతుకుతున్నానా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనం 10 మందితో కలిసి బతకటమే స్పిరిచువాలిటీ. సో ఆల్ ద 4 మైండ్ సెట్స్ ఇస్ మేనిఫెస్టో. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ వాస్ డూయింగ్ దెన్ దెర్ ఇస్ నో మ్యాజిక్. నిన్నటికి వాటికి తేడా లేకపోతే 5 ఏళ్ల క్రితం నేనేం చేస్తున్నాను ఇప్పుడు కూడా అదే చేస్తున్నానంటే, 5 నిమిషాల క్రితం నేను ఎలా ఉన్నాను ఇప్పుడు అలా ఉన్నా అంటే దెర్ ఇస్ నథింగ్ న్యూ టు యూ. ఎవ్రీ మూమెంట్ షుడ్ బి మొమెంటస్ ఫర్ అస్. ఫస్ట్ మనకి రేపు పొద్దున్న ఎప్పుడు అవుతుంది, ఈ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, కొత్త క్లయింట్ మీటింగ్ ఎట్లా చేస్తాం, రేపు పొద్దున్న నేను ఏం చెయ్యాలి అన్న ఉత్సవంతో మనకు లేకుండా రాత్రి 30, 60, 90 వేసుకుని పొద్దున్న లేచి ఓ అమ్మో అనుకుంటుంటే మనకేముంటుంది మ్యాజిక్. నెంబర్ 2, if you don't come out of your comfort zone, you cannot see the life. What is the comfort zone I am talking about? మీరు ఒక సెమినార్కి వచ్చారు, ఆ సెమినార్లో 100 మందో 200 మందో 500 మందో ఉన్నారు. రాగానే ఇట్లా చూస్తున్నాం అనుకోండి, ఎవడు కనిపించాలా, తెలిసినవాడు. అక్కడ ఎవడో కనిపించాడు, అమ్మయ్య తెలిసినవాడు వాడు ఉన్నాడు, నేను దగ్గర వాడు పక్కన కూర్చుంటాం. 500 మంది ఉన్న దగ్గర ఒకళ్ళు తెలిసిన వారు ఉంటే వాడు తెలిసినవాడు ఎలాగో తెలిసినవాడే. మనకి తెలియని 499 మందితో పరిచయం చేసుకోవటమే వ్యాపారం. The journey from unknown to known. The journey from unknown to known. When I come here, నాకు మాధవ్ ఉంటున్నానుగా తెలియదు, నాకు శ్రీనివాస్ గారిని కూడా చూడలేదు. I never knew anybody is known here. I don't know anybody is known here. ఫోన్లో మాట్లాడాను, నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఎవ్రీ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ unknown to known. Unknown to known. By the time you come out, there should be known people around you. So that's what is coming out of your comfort zone. నా కంఫర్టబుల్ ఉన్నది, నాకున్నది, నేను మాట్లాడే టాపిక్కే మాట్లాడతా. యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ స్పీకర్ మీరు ఏం మాట్లాడతారంటే ఆవ్యాసల్లాగా తిరిగి మాకేం కావాలో అలా మాట్లాడితే స్లైడ్ విల్ నాట్ చేంజ్. స్లైడ్ విల్ నాట్ చేంజ్. నేను డాక్టర్స్తో మాట్లాడినా, యాక్టర్స్తో మాట్లాడినా, బిజినెస్ వాళ్ళతో చెప్పినా ఇదే స్లైడ్ పనికొస్తుంది. కానీ ఎవరితో మాట్లాడినప్పుడు వాడి పర్స్పెక్టివ్లో మాట్లాడటమే వ్యాపారం. అవతల వాడికి ఏం కావాలో డెలివర్ చేయటమే వ్యాపారం. దీన్ని నీడ్ బేస్ అనాలిసిస్ అంటారు. మన ప్రోడక్ట్ అలాగే ఉంటుంది. ఆ నీడ్ ఏంటి, అవతల వాడి నీడ్ ఏంటి ఆలోచించి దాని ప్రకారం మనం పిచ్చప్ చేయటమే కస్టమర్ కాల్ అవుతుంది అది. సో బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనే ఒక బుక్ చదివాను నేను. మీరు కూడా ఎవరైనా చదవకపోతే చదవండి. వండర్ఫుల్ స్ట్రాటజీ అది. వాళ్ళు ఏం చెప్తారంటే మనమంతా రెడ్ ఓషన్ అంటే రొటీన్గా క్యాటప్ అయిపోయి మన చుట్టూ ఉన్న దాన్ని ఇదే డాగ్ ఈట్స్ డాగ్ అన్నట్టు ఇదే వ్యాపారం ఎట్టా, ఈ అమ్మాయిని ఇక్కడ ఇద్దరు జిఎస్టీ ట్యాక్స్ లిటికేషన్ వాళ్ళు ఉన్నారు, వాడిని ఎట్టా కిల్ చేసి నేను పైకి రావాలి, ఇది మాత్రమే చూస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ బ్లూ ఓషన్ అంటే రెడ్ ఓషన్ని వదిలేసి కొత్త ప్రపంచంలోకి అడిగి అన్ట్యాప్డ్ మార్కెట్లోకి మనం వెళ్ళగలటం అనేది మనకి బ్లూ ఓషన్. రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నారు, ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే నా చుట్టూ నా కాల్ లిస్టు, పక్కవాడికి ఎవడెవడు వచ్చాడు ఆ కాల్ డేటా తీసుకుని మనం కూడా చేద్దామని ఇంతే ఆలోచిస్తున్నారు తప్ప అన్ట్యాప్డ్ మార్కెట్ దుబాయ్లో ఉంది, అన్ట్యాప్డ్ మార్కెట్ బెహ్రీన్లో ఉంది, అన్ట్యాప్డ్ మార్కెట్ యూఎస్లో ఉంది అని మనం ఆలోచించండి. నన్ను నా వైఫ్ని మన లాస్ట్ సంక్రాంతికి దుబాయ్కి తీసుకెళ్ళారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. దుబాయ్కి తీసుకెళ్తే వాడు గెస్ట్ కింద రమ్మన్నారు, టికెట్లు పెట్టుకున్నారు. మాకేదో కూలీ మాట్లాడుకుంటాం కదమ్మా, కూలీ కోసమే కదా బతికేది అందరూ. ఎవడైనా సరే కూలీ మాట్లాడుకుంటే తప్పేం లేదు అందులో. కూలీ మాట్లాడుకుంటే మన టైం ఇస్తే తప్పు అయిపోతుంది. మన కూలీ మాట్లాడుకున్నా తీసుకెళ్ళాడు. నేను ఏం ఆశ్చర్యపోయానంటే 1 డేలో 38 ప్లాట్స్ అమ్మారు అక్కడ. సంక్రాంతి ఒక్కరోజు అక్కడ కూర్చుని అమ్మడం అంటే మామూలుగా సబ్స్టాన్షియల్ అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళకి అక్కడ ఇచ్చాడు. వీడు కనుక అక్కడికి ట్రావెల్ చేయకపోతే ఈ మొత్తం అన్ట్యాప్డ్ మార్కెట్ అలాగే ఉండేది. సో ట్రావెల్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ టు అదర్ కంఫర్ట్ జోన్, అదర్ మార్కెట్ ప్లేస్. నా చుట్టూ ఉన్నదే మార్కెట్ కాదు, మార్కెట్ ఎక్కడ ఉంటే అది నా మార్కెట్. సౌత్ ఆఫ్రికాకి ఎవడో చాలా ఏళ్ల క్రితం ఒక రిసెర్చ్ని పంపించారట, చెప్పుల వ్యాపారం ఎలా ఉంది చూద్దామని, ఎన్నో ఏళ్ల క్రితం.
అక్కడ వాళ్ళు చూసి లాభం లేదండి, ఇక్కడ 15% మందే చెప్పులు వేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు చెప్పులు వేసుకోవట్లేదు, కాబట్టి మన వ్యాపారం పనికిరాదు అని చెప్పాట. రెండో అనలిస్ట్ని పంపించారు. అతను కూడా అదే మాట చెప్పి, ఏమంటే ఇక్కడ 15% మందే చెప్పులు వేసుకుంటున్నారు, కానీ 85% మంది చెప్పులు వేసుకోవట్లేదు, కాబట్టి మన వ్యాపారానికి ఇక్కడ అవకాశం ఉంది అన్నాడు. The way you look at the business, the way you look at the business, the way you transform to the needs of the future generation is the real businessman's perspective. నేను మన లాస్ వేగాస్కి వెళ్ళాను. లాస్ట్ మంత్ ఐ వాజ్ అట్ యుఎస్. అక్కడ ఒక షో చూసా, ఖా అని. ఆ షో ఏ కంపెనీ అంటే సర్కే డి సోల్ అనే కంపెనీ. మీరు గూగుల్ చేయండి, ఇదంతా నేనేం చెప్పక్కర్లేదు అసలు. మామూలుగా ఈ కంపెనీ ఏంటంటే సర్కస్ రన్ చేసే కంపెనీ. సడన్లీ 20 years బ్యాక్ సర్కస్ మీద జనానికి దృష్టి పోతుంది. పిల్లలందరూ వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు, లైవ్ ఎంటర్టైన్మెంట్ చూడటల్లా అమల్ లాంటి వాళ్ళందరూ యానిమల్స్ రైట్స్ ఇవన్నీ తీసుకొచ్చి యానిమల్స్ షో చేయించడానికి కష్టమైపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచించి దే హ్యావ్ బికమ్ ఈవెంట్ మేనేజర్స్, దే హ్యావ్ బికమ్ షో ప్రజెంటర్స్. మొన్న నేను చూసిన షో ఖా అనే షో అండి. దాదాపుగా ఆ షోలో ఒక 5,000 మంది పడతారు అక్కడ. నేను ఒక స్టేజ్ దాటి సెకండ్ విఐపి ఎంట్రీ కాకుండా నార్మల్ ఎంట్రీ వెనక్ సైడ్ వస్తే ఒక్కొక్కళ్ళ $350 పెట్టి కొనుక్కున్నాం. పైన అయితే 150, అంటే 25,000 రూపాయలు ఇచ్చి ఒక్క షో చూస్తున్నాం మనం. దాదాపు 15 లక్షల మంది వాళ్ళు. సర్కస్ మూతపడిపోతుంది, నేను ఇందులో ఏం ఏడవాలని ఆలోచించాల, ఇది మూతపడతాను కాబట్టి నేను ఏం చేయాలని ఆలోచించాను. ఇదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే. యూ నీడ్ టు ఇంటిగ్రేట్ టు ద ఫ్యూచర్ నీడ్స్ అండ్ దెన్ డూ సంథింగ్ దిస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ట్రావెల్ ఫ్రమ్ కాంపిటీషన్ టు అన్కంటెస్టెడ్ మార్కెట్ స్పేస్. మనకున్న చుట్టూ, మనకు తెలిసిన చుట్టూ, మనం ఉన్న చుట్టూ ఇదే నా వ్యాపారం అనుకున్న దాని నుంచి వదిలేసి కొత్త వ్యాపారంలోకి వెళ్ళండి. నాకు ఎవరు ఎట్లా ఐ ఓపెనర్ అంటే, మేమంతా కార్పొరేట్ ఫిలిమ్స్, హర్షద్ మెహతా స్టాక్ ఎక్స్చేంజ్ బూమ్ టైంలో పబ్లిక్ ఇష్యూ ఫిలిమ్స్ ఇవన్నీ షూట్ చేసేవాళ్ళం డబ్బులు. సడన్లీ నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు. ఐ వాజ్ ద ఓన్లీ స్టూడియో వీడియో, ప్రొఫెషనల్ వీడియో చేసేవాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 1991, 92, 93 ఆ టైం లోపల. ఒక అతను ఫోన్ చేశారు. ఏంటంటే నేను రెడ్డి బ్రదర్స్, రావు బ్రదర్స్ ఏదో చెప్పాడండి, చెప్పి నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను అందరికీ అన్నాడు. సరేనండి అన్నాడు. మాకు ఒక ఫిలిం కావాలండి అన్నాడు. 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఫిలిం కావాలండి, కార్పొరేట్ ఫిలిం కావాలి. నీకేం కావాలన్న, కారు ఎలా పనిచేస్తుంది, ఏ రెట్ట తిప్పాలి, ఏ పార్ట్ లోపల ఉంటుంది, ఏది నొక్కితే ఆగుతుంది, ఏ నొక్కితే ముందుకెళ్తుంది, ఇదంతా ఫిలిం చేస్తే నాకు సగం శ్రమ దిగిపోతుంది. ఆ వీడియో క్యాసెట్ ఇస్తే వాళ్ళు ఇంట్లో చూసుకుంటూ ఉంటారు, ప్రాక్టికల్స్కి పర్వాలేదని. దెన్ ఐ థాట్, మనం ఈ పని ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక ఫిలిం కావాలని, కనీసం నేను 500 కార్పొరేట్ ఫిలిమ్స్ వాడు ఒక్కడి ఐడియా వల్ల నేను ఇన్కార్పొరేట్ చేసి ఒక్కొక్కరికి ఐడియాస్ పిచ్అప్ చేశాను నేను. We have 3 tiers of customers. ఫస్ట్ టైర్ ఏంటంటే మనకు తెలిసిన మార్కెట్, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన మార్కెట్, కావాలనుకుంటున్న వాళ్ళు, మనం వెళ్ళటం, మాట్లాడటం. సెకండ్ టైర్ ఏంటంటే మన చుట్టూ ఉన్న మార్కెటే కానీ వాళ్ళు వద్దనుకుంటూ ఉంటారు. కస్టమర్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ మెంటల్, ఈజ్ రిఫ్యూజింగ్ కస్టమర్. కానీ మనం 10 కాల్స్ చేసేటప్పటికి, 15 కాల్స్ చేసేటప్పటికి అరే నిజమే కదా అనుకోవచ్చు, మనం మొహమాటానికి అనుకోవచ్చు. ఈ విల్ స్లోలీ కన్వర్ట్ యాజ్ ఎ లీడ్. వాడు రాకపోవచ్చు, వాడు బావమరిది ఎక్కడో ఉంటాడు. వాడు బావ మొన్న ఇట్లా మాట్లాడే, నేను నీకు ఏమైనా అవసరం ఉందంటే ఉందనొచ్చు. నిన్న నేను మాట్లాడుతుంటే మా అన్నయ్యతోటి, నేను యాజ్ ఎ ట్రైనర్ బోల్డ్ చోటుకి వెళ్తాను, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి మాట్లాడుతున్నా. మా అన్నయ్య అన్నాడు, అరే మా అబ్బాయికి, వాడికి, మా అనిమేష్కి మనం ప్లాట్ కొందాం అనుకుంటున్నాం, కెన్ యూ కనెక్ట్ మీ అన్నాడు. రాత్రి ఇద్దరిని కనెక్ట్ చేశాను. నాకేం రాదు. ఆ ఓనర్ ఈజ్ ఫెల్ట్ సో హ్యాపీ. సార్ రాత్రి 9:30కి మీరు నాకు కాల్ చేశారు, ఐఎమ్ సో హ్యాపీ, టుమారో మా ఎగ్జిక్యూటివ్ వెళ్ళి చూపిస్తాడు అక్కడ ప్లాట్ కావాలి అన్నాడు. అంటే వాట్ ఐ మీన్ టు సే, రెడీ మార్కెట్ ఉండదు. మనం మాట్లాడుతూ ఉండటం వల్ల, మన బిజినెస్ ప్రొజెక్ట్ చేస్తూ ఉండటం వల్ల రెండో రకమైన మార్కెట్ మనకు వస్తుంది. ద థర్డ్ ఈజ్ అన్ఎక్స్ప్లోర్డ్ కస్టమర్స్. అసలు మీరు ఊహించరు బిజినెస్ ఇక్కడి నుంచి వస్తుందని. మనం ఊహించను కూడా ఊహించాం, అక్కడి నుంచి బిజినెస్ వస్తుంది. ఎప్పుడు యు ఆర్ విల్లింగ్ టు టాక్ టు పీపుల్, వీఆర్ విల్లింగ్ టు ఎక్స్చేంజ్ యువర్ కార్డ్. ఎందుకు ఈ నెట్వర్క్స్? ఇక్కడ ఏదో కోట్ల వ్యాపారం వాళ్ళు జరగదు, కానీ 100% మన మైండ్ పొద్దున్న 7ంటికి లేచి ఇక్కడ కూర్చుని, ఇంకా మీరు లేట్ చేశారు. బిఎన్ఐలో అయితే డాట్ ఎట్లా స్టార్ట్ అయితే అట్లా స్టార్ట్ అయ్యి అలా అవుతుంది. ఫార్మేటివ్ స్టేజ్ కాబట్టి మీకు లేట్ అవుతుంది చెప్తున్నా. కరెక్ట్గా ఆ డాట్కి వచ్చి మాట్లాడతారు. ఎందుకు ఇక్కడ అంటే వీఆర్ ప్రిపేర్డ్ టు డూ ద బిజినెస్. మెంటల్లీ 24/7 మీ మైండ్ బిజినెస్ మీద ఉండడానికి, అన్ఎక్స్ప్లోర్డ్ మార్కెట్ చేయడానికి మనకు పనికి వస్తుంది. సో వాట్ ఈస్ ద మేనిఫెస్టో వీఆర్ టాకింగ్ అబౌట్? ఆస్క్ అంటే 3 stages ఏ బిజినెస్ మ్యాన్ షుడ్ హ్యావ్. Ask, attitude, skill and knowledge. You should have an attitude. What is attitude? Attitude is the showcase of a showroom called me. నేను అడబడే ఒక షోరూమ్కి నా యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. నచ్చితేనే మీరు నా దగ్గరికి వస్తారు, నచ్చకపోతే వెళ్తారు. బిజినెస్ ఈజ్ నాట్ జస్ట్ హ్యావింగ్ గ్రేటెస్ట్ బిజినెస్. ఏ బిజినెస్ ఈజ్ హౌ యూ ప్రజెంట్ ఇట్.
You communicate through your speaking attitude, you communicate your dress attitude, you communicate నేను మీతో ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, అవతల వాడు కాల్ చేస్తే 10 సెకండ్స్లో తిరిగి కాల్ చేసి సార్ చెప్పండి సార్ అంటే ఓ చిన్న ఎంక్వైరీ పర్వాలేదు చెప్పండి సార్, ఎంక్వైరీలో చిన్న ఏంటి పెద్ద ఏంటి, లెటస్ ఫస్ట్ సిట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, అవసరమైతే వ్యాపారం చేద్దాం లేకపోతే లేదు, అండ్ ద వే యూ లుక్ ఎట్ ద లైఫ్ విల్ మేక్ ద బిజినెస్ ఆల్ ద వే డిఫరెన్స్. సో యువర్ యాటిట్యూడ్, దీని పెద్ద టాపిక్ నేను మాట్లాడతల్లా, అన్నిటికంటే ముఖ్యమైనది పాజిటివిటీ. నేను రాత్రి సినిమాకి వెళ్ళా, సగం థియేటర్ ఖాళీగా ఉంది, అంతే కదా మనం అంటాం. నేనేమంటా అంటే నేను రాత్రి సినిమాకి వెళ్ళావు, సగం థియేటర్ ఖాళీగా ఉంది, మిగతా సగం నిండుంది కదా, ఇది నువ్వు చూడాలి కదా. జస్ట్ చిన్నపాటి చేంజ్ అంతే మీ థింకింగ్లో. చిన్నపాటి చేంజ్ మీ థింకింగ్లో వస్తే పెద్దపాటి చేంజ్ మీ జీవితంలో వస్తుంది. ఏ ఫర్ యాపిల్ అనగానే యాపిల్ యాజ్ ఎ ఫ్రూటే మనం చూస్తాం, యాపిల్ యాజ్ ఎ గ్యాడ్జెట్ చూడాలి, అప్పుడు ఈక్వేషన్ మారిపోతుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ జీమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్, న్యూ వరల్డ్. ఏ ఫర్ యాక్టర్ అని ఆలోచిస్తే ఏ ఫర్ అల్లు అర్జున్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా. మీరు ఎలా చూస్తే అలా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద రీజన్ మీ యాటిట్యూడ్లో పాజిటివిటీ ఉండాలి. ఎస్, ఈ కస్టమర్ని కలిసాం, వర్క్ రాలా, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, షుడ్ హ్యావ్ కంప్లీట్ పాజిటివిటీ ఉండాలి. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం, నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను, నా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను తింటూ పక్క చూస్తే వాడు తింటల్లా, వడని ఇట్లా చూస్తున్నాడు దిగులుగా. ఏమైందయ్యా అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైందయ్యా అన్న? దోపిడి సార్ అన్నాడు. ఏమైందయ్యా అన్న? లూటీ సార్. చెప్పబోయ్ ఏమైందన్న? చూడండి సార్, వడకింత చిల్లు పెట్టి హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అన్నాడు. నీ నెగటివిటీ కూల వడని చిల్లు పెట్టింది బాగా ఉడకటానికి, డబ్బు చేయడానికి కాదు అని. అప్పటి నుంచి నేను కొటేషన్ రాసుకున్నాను నాకు నేను. ఇది ఎక్కడ దొరకదు, మీకు గూగుల్లో దొరకదు, ఎక్కడ దొరకదు, ఎందుకంటే స్వామి ప్రదీప్తానంద కొటేషన్ ఇది, ఇంకెక్కడ దొరకదు. ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ ఐఎమ్ షేరింగ్ దిస్. నేనేం రాసుకున్న కొటేషన్ ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, డోంట్ లుక్ ఎట్ ది HOLE, హోల్ ఆఫ్ ది వడ, లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE, టు స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. ఈ పిఎన్ఏకి రావాలి, ఇక్కడ రావాలి, 3,000 అంటాడు, 7,000 అంటాడు, 12,000 అంటాడు, ఎక్స్క్లూజ్ పొద్దున్న లేస్తే ఎవడొస్తాడు బాస్, ఎవడిపోతాడు బాస్. జీవితాంతం చిల్లునే చూస్తున్నావు నువ్వు. లుక్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. పాజిబిలిటీ థింకింగ్, ఎంపతి, ఓపెన్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ మీ యాటిట్యూడ్. దెన్ స్కిల్. మీరు 100 పుస్తకాలు చదవండి, మీకు సైకిల్ తొక్కడం రాదు. వస్తుందా? ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్ పట్టుకుని ఎడమ కాలు ఎడమ పెడల మీద పెట్టి, కుడి కాలు మెల్లగా ప్యాంటు తిరగకుండా పైకి లేపి కుడి పెడల మీద పెట్టి, కుడి చేత్తో కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని తిన్నగా చూస్తూ సమతుల్యం పాటిస్తూ గడియార క్రమంలో కాళ్ళు దొక్కిన సైకిల్ వచ్చును అట్లా వస్తుందా సైకిల్? మీకంటే పెద్దవాడు ఎవడ తోసేయాలి, మనం అనాలి, కింద పడాలి, మోకాలు చిప్పి పెరగాలి, ఆయన నవ్వాలి, నాకేం కావాలా అని మనం అనాలి. నెక్స్ట్ డే డౌన్ చూసుకుని నాన్న సైకిల్ తీసుకుని తొక్కాలి. లైఫ్ కూడా అంతే, బిజినెస్ కూడా అంతే. ఎన్ని తగిలినా మన స్కిల్ని నేర్చుకుంటూ ఉండాలి. ఆన్ ఎ డైలీ బేసిస్ యూ షుడ్ లెర్న్ ఏ న్యూ సెట్ ఆఫ్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఎథిక్స్, ప్లానింగ్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, టీమ్ బిల్డింగ్, లీడర్షిప్, ఒకటి కాదు, సో మెనీ స్కిల్స్. ఐ విల్ గో వెరీ ఫాస్ట్. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ నాలెడ్జ్. మనం చేస్తున్న వ్యాపారంలో పరిపూర్ణమైన అప్డేటెడ్ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆన్ ఎ డైలీ బేసిస్ you need to update it on a daily basis, not even on a weekly basis also. ప్రపంచంలో ఎక్కడున్నా మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 ఎప్పుడైతే మనకి స్టీమ్ కనుక్కుని మనం వండటం మొదలుపెట్టాము, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడైతే మనం కరెంటు కనుక్కున్నాము, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 ఎప్పుడైతే మనం కంప్యూటర్ని కనుక్కున్నాము, టుడే వీఆర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీ కండక్టర్స్, దే ఆర్ డామినేటింగ్ అవర్ బిజినెస్. వాట్ యూ థింక్ as a business may not be a business tomorrow because effortlessly a computer can operate that. మనం చేస్తున్న ప్రతి బిజినెస్ కూడా, నేను మొన్న లాస్ వేగాస్ వెళ్ళాను చెప్పా కదా, అక్కడ స్పియర్ అని ఒక LED డోమ్, అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 7,000 మంది పట్టే థియేటరు ఇలా మొత్తం LED అయ్యి కూర్చుంటే ఇక్కడి నుంచి కనిపిస్తుంది. దాని బయట ప్రీ ఏరియాలో ఒక రోబోని పెట్టాడు. ఆ రోబో అందరితో మాట్లాడుతుంది. మనకు కొంచెం, మా తమ్ముడు నేను మనకు కొంచెం ఇంట్రెస్ట్, సరదాగా ఉంటాగా, హాయ్ హలో అని అరిచా రోబోని. అట్లా తిరిగింది. డూ యూ వాంట్ టు రీచ్ మీ అంది. పోర్ బాబు అనుకున్నాను. యా అన్న. వాట్స్ యువర్ నేమ్? ప్రదీప్ అని. ప్రదీప్, టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక రోబో మాట్లాడిస్తుంది నాతోటి. ఇక నువ్వెందుకు, నేనెందుకు ప్రోడక్ట్ అమ్మడానికి?
tomorrow is uncertain. If you don't upgrade yourself, if you don't upscale yourself, you will become absolute panikirani paata museum material మనం అవబోతున్నాం. You need to upgrade. That's your knowledge about everything. So build revenue growth by 15% each year for 5 years. If I am 100 now, I should be at least 175 after 5 years. Whatever turnover is that. Number 2 point, adopt product for a new market each year. నీ దగ్గర ఒకటే ప్రోడక్ట్ ఉంది, దీన్నే అమ్ముతున్నావు అంటే, మా దగ్గర ట్రైనర్స్ ఉంటారు చాలామంది, మాధవికి తెలుసు, వాళ్ళు 20 ఏళ్ల నుంచి వాళ్ళ పాఠం మారదు, జనం మారుతూ ఉంటారు. సేమ్ థింగ్ చెప్తూనే ఉంటారు, అదే చెప్తారు, ఏం మారదు, జనం మారుతూ ఉంటారు. మాయాబజార్ సినిమా జనం చూసినట్టు. ఎవ్రీ ఇయర్ యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ ఇన్నోవేషన్, న్యూ ఎడిషన్, న్యూ ఇంక్లూజన్ టు వాట్ యు ఆర్ డూయింగ్. దెన్ క్రియేట్ టీమ్స్ టు టెస్ట్ మార్కెట్ రెడీనెస్ ఫర్ అవర్ ప్రోడక్ట్. మన టీమ్స్ ఎలా ఉండాలంటే దే షుడ్ బి ఓపెన్ ఫర్ టెస్ట్ మార్కెట్స్. అవతల వాడు టెస్ట్ చేసి కానీ మన కొనడు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చా అంటే, నాకు మీకు శాంపుల్ ఇవ్వడానికి వచ్చా. ఇంతమంది బిజినెస్ ఆర్గనైజేషన్లు, రేపు నాకు 50 అవకాశాలు రావు, వస్తాయి రావా? అందుకే వచ్చాను. అందరు పిచ్చోడు అనుకున్నాడు. నేను యాక్టర్గా ఉన్నప్పుడు మాట్లాడితే అందరు వీడేంటి గొడుగు పట్టేవాడు ఉంటాడు, కింద కాళ్ళు పిసికేవాడు ఉంటాడు, లేకపోతే కాఫీ తెచ్చేవాడు ఉంటాడు, అన్ని సుఖాలు వదిలేసి వీడు ఒక్కడే బ్యాగ్ వేసుకుని పిచ్చోళ్ళలాగా ఎందుకు మాట్లాడుతున్నా అనుకున్నారు. ఈరోజు నాకు యాక్టింగ్ రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు నేను గంట సేపు మాట్లాడితే నాకు వస్తుంది. రెడీనెస్ ఫర్ టేకింగ్ అప్ ఎనీథింగ్. దెన్ ఇన్సెంటివైజ్ సక్సెస్ఫుల్ మార్కెట్ రెడీనెస్ స్క్రీనింగ్స్ ఇన్ ది ఫస్ట్ 2 మార్కెట్ ఏరియాస్. మనం నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద విన్నింగ్ హ్యాబిట్స్? ఐ క్విక్లీ గో త్రూ దిస్. ఫస్ట్, 24/7 యువర్ మైండ్ షుడ్ బి ఆన్ ద బిజినెస్. అలానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వద్దు, భార్య పిల్లలతో వద్దు అని చెప్పట్లా. నేను చెప్పేది, ఒక అర్ధరాత్రి 12:30కో 2:00కో మీరు నిద్రలో టాయిలెట్ వేస్తే ఒక బ్రెయిన్లో ఒక ఐడియా వస్తే వావ్ అని చెప్పి ఆ ఐడియా మీరు పేపర్ మీద రాసుకొని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నేను ఇంప్లిమెంట్ చేయాలి అనే మైండ్ సెట్ మనకు ఉండాలి. నేను సత్యం కంప్యూటర్స్లో 4 years జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా జాబ్ చేశాను. ఐ హావ్ టేకెన్ అప్ ఎన్ ఇనిషియేటివ్ వన్స్ దట్ సత్యం రన్ అని పెరేడ్ గ్రౌండ్స్ నుంచి బేగంపేటలో ఉన్న ఆఫీస్ దాకా పరిగెత్తుకెళ్ళి 10,000 మంది అక్కడి నుంచి వెనక్కి వస్తారు. పొద్దున అందరూ సత్యం టీషర్ట్స్ వేసుకుంటారు. అక్కడ బ్రేక్ఫాస్ట్లు, సెలబ్రిటీసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఇన్వైట్ చేసాం, అన్ని ఏర్పాట్లు చేసాం. సాటర్డే వాజ్ ద రన్. థర్స్డే నేను ఆ టీంతో నేను రివ్యూ చేస్తే 10,000 మందికి ఏర్పాటు చేస్తే 1,500 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. లాంగ్ వీకెండ్ ఉంది, ఎవడు రిజిస్టర్ చేసుకోవాలి. ఆశ్చర్యపోయా. భోజనం పెడతాను, టీషర్ట్ ఇస్తారు, రండ్రా అంటే కూడా ఎవడు రావట్లేదని. నాకు నైట్ అంతా నిద్ర పట్ల. ఏం చేయాలి, హౌ డు ఐ సాల్వ్ ఇట్, పరువు పోతుంది, ఏం చేయాలి ఆలోచించి నైట్ 12:30కి ఒక పెద్ద ఆల్మోస్ట్ ఎండి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తికి మెయిల్ పెట్టాను. సార్, మన బెంచ్ మీద 10,000 మంది ఉంటారు. బెంచ్ అంటే పని లేని వాళ్ళు, దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ, బట్ ఇంకా ప్రాజెక్ట్ అసైన్ చేయని వాళ్ళు 10,000 మంది ఉంటారు. ఈ 10,000 మంది ఒక్కరోజు నన్ను రిపోర్ట్ చేయమనండి. నాకు కంపెనీ పనే, ఈ సత్యంలో ఇట్లా చేస్తున్నా అని రాశాను. నైట్ ఎప్పుడు రాశానండి? 12:45కి నైట్ రాశాను. మార్నింగ్ 6:30కి నేను లేస్తే చూస్తే మెయిల్ తెరిచి అందులో ఆయన రిప్లై ఇచ్చాడు, ప్రదీప్ గారు గుడ్ టు గో, విల్ గో విత్ దిస్, శ్రీనివాస్ బుద్ధవరపు వాళ్ళు విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇది నేను ఎస్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు చేస్తున్న రన్ కోసం ఎస్ అని అంటలేదు, మీరు చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఎస్ అని అంటలేదు. అర్ధరాత్రి 12:45కి మీరు కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు సహాయం చేయడానికి నేను ఎస్ అని అంటున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ 24/7 మైండ్ సెట్. ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఒక ఐడియా వచ్చి అది యురేకా మూమెంట్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ డే మన జీవితం టర్న్ అవుతుందో మనకు తెలియదు. డోంట్ స్విచ్ ఆఫ్ దట్ పర్టికులర్ వాట్ యూ కాల్ ఫ్యాకల్టీ కాల్డ్ బిజినెస్. దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేయకూడదు. దెన్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి 24/7. చేంజింగ్ విత్ దట్ చేంజ్. ఒక ఛాన్స్ వస్తే దాన్ని చేంజ్ కింద ఎట్లా మార్చాలి? చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యూ పెరిష్. పనికిరాని వ్యర్థమైన ఎస్టర్ దట్ ఐ నీడ్ టు చేంజ్. ఈగిల్ టేక్స్ ద సెకండ్ ఆప్షన్. అది ఏం చేస్తుంది? ఒక కొండ మీద 150 days క్వారంటైన్లోకి వెళ్తుంది, ఐసోలేషన్లోకి వెళ్తుంది. మనం ఇప్పుడు మొన్న క్వారంటైన్ ఐసోలేషన్ ఇప్పుడు మనకు కొత్త కదా, ఈగిల్ కొత్త కాదు, అది పుట్టినప్పటి నుంచి వస్తుంది. 150 days ఒక ప్లేస్లోకి వెళ్ళి తన ఇల్లు ఏర్పాటు చేసుకుని ఫస్ట్ 15-20 days దాని ముక్కుని కొండకేసి కొట్టుకుంటుంది, ముక్కుడి కింద పడుతుంది. మనకు గోరు పోతే కొత్త గోరు ఎలా వస్తుందో కొత్త ముక్కు వస్తుంది. కొత్త ముక్కుతో టెలూన్స్ పీక్కుంటుంది, కొత్త టెలూన్స్ వస్తాయి. కొత్త టెలూన్స్ కొత్త ముక్కుతో ఈకలు పీక్కుంటుంది. కొత్త ఈకలు వచ్చి 150 రోజుల తర్వాత ఇట్ టేక్స్ ది ఫేమస్ రీబర్త్ ఫ్లైట్ ఆఫ్ ఈగల్. ఇట్ గోస్ ఇన్ టు ద స్కై అండ్ దెన్ 30 years it lives like number 1 bird. If a bird can adopt such kind of a change, why can't we?
నాకెందుకు రాదు, నేనెందుకు ఏ చేయలేను, నేనెందుకు చాట్ జీపీటీ చేయలేను, నేను వై కాంట్ ఐ యూజ్ ఎ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వై కాంట్ యూజ్ ఎ టెక్నాలజీ అని మనం అనుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం మార్పును ఆహ్వానించాం, మన కంఫర్ట్ జోన్లో మనం చాలా ఆనందంగా ఉంటాం. బిజినెస్ మ్యాన్ నీడ్ టు అడాప్ట్ న్యూ టెక్నిక్స్ అండ్ న్యూ మార్కెట్స్. That is the change philosophy. You need to, every chance you convert as a changing opportunity. Every chance you get, have a boss in mind. Have a boss in mind. నేను సత్యం కంప్యూటర్లో చేరడానికి వెళ్ళినప్పుడు మా మదర్కి కాళ్ళకి దండం పెట్టా. 45th ఇయర్ నాకు. అమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు మా అమ్మ చెప్పింది, నిన్నటిదాకా నువ్వు రాముడివి, ఇవాళ నుంచి నువ్వు హనుమంతుడివి అని చెప్పింది. మా అమ్మ పెద్ద స్కూల్ కూడా వెళ్ళాలి, 5th క్లాస్ 6th క్లాస్ చదువుకుంది. నిన్నటిదాకా నువ్వు రాముడివి, ఇవాటి నుంచి నువ్వు హనుమంతుడివి అంది. నేను అన్న సుబ్బారావు గారు, నేను చెప్పాను నాకు అర్థం కాలేదమ్మా అన్న. అనగానే మా అమ్మ చెప్పింది, నిన్నటిదాకా నువ్వు సర్వస్వతంత్రుడివి, నువ్వే నీ ఈవెంట్స్ కానీ నీ షూటింగ్స్ కానీ ప్రొడ్యూసరు డైరెక్టరు అంతా అందరూ నీ చుట్టూ చేరి మాట్లాడారు. ఇవాళ నుంచి నువ్వు ఎంత బలవంతుడు అయినా నీ పైన ఒక బాస్ ఉంటాడు, వాడి కాళ్ళ దగ్గర పడి ఉండటం నువ్వు నేర్చుకోవాల్సిన విషయం అని చెప్పింది. స్కూల్కి వెళ్ళిన నా తల్లి చెప్పిన మేనేజ్మెంట్ లెసన్ నాకు 4 years అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీ ఆఫ్ సత్యం కంప్యూటర్స్ తీసుకోవడానికి ఆ ఒక్క లెసన్ నాకు సరిపోయింది. నువ్వు ఎంత బలవంతుడు అయినా నీ బాస్ ఒకడు ఉండాలి. ఆ బాసు వ్యాపారస్తుడు, ఆ బాసు క్లయింట్, ఆ బాసు కస్టమరు. ఒకవేళ మన పైన ఎవరు లేకపోతే ఆ బాస్ ఎవరు అన్నది మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మన మైండ్లో మనకంటే ఒక బాస్ ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ అస్ హూ ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్, అవర్ కస్టమర్ ఈజ్ అవర్ బాస్, దో ఈజ్ రాంగ్ ఈజ్ అవర్ బాస్. ఇలా మైండ్లో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి. ద నెక్స్ట్ వన్, రెస్పెక్టింగ్ ద టైం. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద టైం, టైం విల్ రెస్పెక్ట్ యూ. నేను ఇందా చెప్పాక 30 seconds కదా నాకున్నది, 30 seconds మాట్లాడు. సబ్జెక్ట్ మ్యాటర్ గ్రెడేషన్ అంటారు. మన దగ్గర ఎంత టైం ఉంటే అంతలోనే మాట్లాడు. ఇదే టాపిక్ నేను 10 minutes మాట్లాడగలను, 10 hours కూడా మాట్లాడగలుగుతాం మనం. అవతల వ్యక్తికి ఎంత టైం ఉంది చూడాలి. బీ ఆన్ టైం. పీపుల్, మనం వాడు అవతల వాడు 10 o'clock టైం ఇస్తే మనం 10కి వెళ్ళి కూర్చోవాలి. వాడు 11కి వాడుకోండి మన సర్వీసెస్, పర్వాలా, వెయిట్ చేయండి పర్వాలా, మనకు మాత్రమే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 92, 93 రాజీవ్ గాంధీ గారు పోయినప్పుడు ఒక నైట్ 10:30, 11 o'clock చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారు. వీ యూజ్డ్ టు మేక్ ఫిల్మ్స్ ఫర్ టీడీపీ. ప్రదీప్ గారు రేపు పొద్దున 5ంటికి పెద్ద ఆయన కలుస్తారట, మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కలుస్తారట, కమ్ ఎట్ 5 o'clock in the morning అను. నేను ఫుల్ వర్షం పడుతుంటే వెళ్ళి, చిన్నతనమో ఏంటో తెలియదు, కరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళేటప్పటికి 2 నిమిషాలు లేట్ అయింది, 2 minutes. 5:02 నేను తలుపు తీసుకుని రామారావు గారి దగ్గర వాచ్ని చూశారు, నన్ను చూశారు, వాచ్ని చూశారు, నన్ను చూశారు, చూసి చెప్పాడు, ఏం బ్రదర్ నా జీవితాల నుంచి 2 నిమిషాలు దొంగలించావు అన్నాడు. లుక్ అట్ ద స్టేట్మెంట్. 2 రూపాయలు దొంగలించడం కాదు, 2 నిమిషాలు దొంగలించావు అన్నాడు. ఇప్పుడు నాకు ఇచ్చిన టైం 1 hour, 30 minutes, వాట్ ఎవర్ ఇస్ ద టైమ్, నేను 2 minutes ఎక్సీడ్ అయితే ఇట్ ఈస్ నాట్ 2 minutes ఆఫ్ ఎక్స్టెన్షన్, ఇట్ ఈస్ 50 into 2, 100 minutes ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైం. ఎవ్రీ సెకండ్ వీ షుడ్ వాల్యూ ఫర్ ద టైం. ఎవ్రీ సెకండ్ వీ షుడ్ వాల్యూ ఫర్. శ్రీనివాస్ గారు మార్నింగ్ కాల్ చేయాల, నేను శ్రీనివాస్ గారు కాల్ చేశాను, వాట్ టైమ్ ఐ ఎక్స్పెక్ట్, మీరు 9ంటికి రావచ్చు అన్నారు, నేను 8:30కే వస్తాను సార్ అన్న, 8:30కే వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీథింగ్. ఇక్కడ వస్తే మీరందరూ ఎలా ఉన్నారు, మీదేంటి, నన్ను ఇక్కడ ఆల్రెడీ నేను మాట్లాడడానికి ఏం కావాలో సబ్జెక్ట్ మ్యాటర్, మెంటల్ ప్రిపరేషన్ ఉంటుంది మనకి. ఆ మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు క్లోజ్ ఎ సేల్, మన ఫిజికల్ ప్రిపరేషన్ కంటే. రెస్పెక్ట్ ద టైం. బిల్డింగ్ సోషల్ క్యాపిటల్ టుడే మన క్యాపిటల్ ఏంటి, నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్ టుడే. నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్ టుడే. మీరు పిలిస్తే ఎంతమంది వస్తారు? మామూలుగా మీతో పాటు 10 మంది రావచ్చు, ఇలాంటి ఆర్గనైజేషన్ల మెంబర్లు అయితే 100 మంది వస్తారు. నేను పిలిస్తే ఇప్పుడు విజిలేస్తే 5,000 మంది వస్తారు. మాధవి వస్తారు. ఎందుకు వస్తారంటే 5,000 మంది నా స్పీచెస్కి, నా అట్రాక్షన్ రారు. ఈ 5,000 మంది ఎప్పుడు పిలిచినా నేను వెళ్తాను కాబట్టి వస్తారు. నాకు శ్రీనివాస్ గారు ఎవరో తిరిగి పిలిస్తే నేను వచ్చా కదా, నెక్స్ట్ టైం నేను పిలిస్తే ఆయన ఎందుకు రాడు? ఇదే టెక్నిక్, ఇదే టెక్నిక్. మనం నెట్వర్కింగ్ చేసుకోవాలి. సోషల్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్ ఎవరైనా ఇస్తారు, లోన్స్ 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 అని అందరూ మాట్లాడారు. ప్రతివాడు లోన్ ఇస్తాడు, ఫిజికల్ క్యాపిటల్ అయిపోతుంది. సోషల్ కస్టమర్ని ఎవడిస్తాడు, ఫ్రెండ్ని ఎవడిస్తాడు, నెట్వర్క్ని ఎవడిస్తాడు, మీ స్ట్రెంగ్త్ని ఎవరిస్తారు? మీకు అవసరమైనప్పుడు ఇంతమంది ఎక్కడ ఫోన్ చేస్తే, నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కావాలంటే శశిధర్ గారు ఉంటారు, ఈ రియల్ ఎస్టేట్ కావాలంటే కొంతమంది ఉంటారు, కారు డాక్టర్ ఉన్నాడు ఇక్కడ నాకు ఇప్పుడు ఆయన కదా, ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. సో హౌ అంటే సోషల్ క్యాపిటల్. సోషల్ క్యాపిటల్ అంటే వాల్యూయింగ్ పీపుల్. వాల్యూయింగ్ పీపుల్ ఈజ్ కాల్డ్ సోషల్ క్యాపిటల్.
ఆ కస్టమరు, ఎంపతి, ప్రోడక్టు, బ్రాండు, ఇవన్నీ ఓకే, సైన్సెస్. అన్నిటికంటే ముఖ్యంగా హార్ట్ టు హార్ట్ రిలేషన్. నాకు ఎంత పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ మై క్లయింట్, మై హోమ్ సిమెంట్, ఇలా 50 కార్పొరేట్స్ నా క్లయింట్స్ ఉంటాయి. ఆ కంపెనీ ఓనర్స్ లేకపోతే సీజీఎంలో వాళ్ళతో నేను టచ్లో ఉంటాను. ఒక్కరోజు కూడా వాళ్ళెవరు నన్ను వెండర్ కింద ట్రీట్ చేయలే, ఫ్రెండ్ కింద ట్రీట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వ్యాపార రిలేషను క్షణికం, కానీ పర్సనల్ రిలేషన్ పర్మనెంట్. పర్సనల్ రిలేషన్తోనే వ్యాపారం చేయాలి ఎప్పుడు కూడా. నాకేం వస్తుందని చూడొద్దు, ఇవాళ విత్తనం నాటితే రేపు వస్తుంది కాదా. ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు 2 చింత చెట్లు నాటారు, ఇద్దరు చెంబుడు నీళ్లు పోశారు. 10 రోజులప్పటికి ఇంత పెద్దవైనాయి. మొదటోడు దాని ఆకంతా కోసుకుని పప్పు పోసుకుని తినేశాడు, రెండోవాడు ముట్టుకోకుండా చెంబుడు నీళ్లు పోసాడు. మళ్ళీ 10 రోజులకి ఇంత అయినాయి. మొదటివాడికి చెట్టు కూడా 4 ఆకులు వచ్చినాయి. మళ్ళీ పీక్కునోడు పచ్చడి చేసి తినేశాడు, రెండోవాడు ముట్టుకోకుండా చెంబుడు నీళ్లు పోసాడు. ఇంకా పెద్దగా అయ్యి కొంతకాలానికి పెద్దవాడి చెట్టు ఎండిపోయింది, చిన్నవాడు ఎంత ఆకు వస్తే అంత ఆకు వస్తుంది. రిలేషన్షిప్ కూడా అంతే. డోంట్ ట్రై టు టేక్ ఇట్ ఎట్ ద ఫస్ట్. విజిటింగ్ కార్డు ఇవ్వగానే వీడితో వ్యాపారం చేయొద్దు. విజిటింగ్ కార్డు ఇవ్వగానే 2025 నా కస్టమర్ అని ఆలోచించండి, నాట్ 2024. అర్థమైనా మీకు నేను చెప్పేది? హ్యావ్ ఎ ఫ్యూచరిస్టిక్ వ్యూ. సో బిల్డ్ సోషల్ క్యాపిటల్. చాలా ముఖ్యం వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, వ్యాపారం నాకు 24/7, వ్యాపారం ఇంపార్టెంట్, నేను కష్టపడుతున్నా కానీ నా భార్య, నా భర్త, నా పిల్లలు వీళ్ళందరూ బతుకున్నారు, నా కష్టం నేను కష్టపడుతున్నా, నాకు వ్యాపారం ఇంపార్టెంట్, ఈ వయసులో వ్యాపారం చేస్తే ఎప్పుడు చేస్తా అని అనుకుంటారు మీరు. నేనేం చెప్తా అంటే, ఒక సూపర్ ఫార్ములా, మళ్ళీ స్వామి ప్రదీప్తానంద ఫార్ములా నేను అడాప్ట్ చేసి మీకు చెప్తా. 60-30-10. 60-30-10. మనం పడుకునే 5-6 గంటలు తీసేసి మీటా టైం లోపల 60% ఆఫ్ యువర్ టైం ప్రొఫెషనల్ ఎక్సలెన్సీకి మీరు వాడాల్సిందే. అందులో కాంప్రమైజ్ లేదు. 60% ఆఫ్ యువర్ టైం ఓన్లీ మీరు ప్రొఫెషనల్ ఎక్సలెన్సీకి ఫిజికల్ టైం వాడాల్సిందే. 30% మీ ఫ్యామిలీ కోసం పర్సనల్ టైంకి వాడాలి. అంటే నా కొడుకు అద్భుతమైన స్పీకర్ ఇంటికి వస్తాడు అండు, లేవగా నాన్నేడమ్మా అని అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం బిజినెస్లో ఎంత పెద్దవాళ్ళమైనా మన ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రికి బిడ్డ, భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలకి తండ్రి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం బేసిక్గా మనం ఎప్పుడైతే మీకు డొమెస్టిక్లో ట్రాంక్విలిటీ ఉంటుందో, ఎప్పుడైతే ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో, అప్పుడు బయట మీరు ఎక్సెల్ అవుతారు. 100% గ్యారంటీ. నాకు నా వైఫ్కి మధ్య ట్రాన్స్పరెన్సీ, 35 ఏళ్ళు పెళ్ళి, నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడున్నా ఎక్కడ పోయా, మొత్తం అంత ఓపెన్నెస్ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేవగానే 5:30కి మీ ఇద్దరం, నేను కప్పు కాఫీ తెచ్చుకుంటే తను కప్పు టీ తెచ్చుకుంటుంది. ½ అవర్ పాటు నిన్నేం జరిగింది, ఇవాళ ఏం జరగబోతుంది, మీ ప్లాన్ ఏంటి, మీరేం చేస్తారు, మొత్తం అంతా మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. దీనివల్ల నాకు ఎంత టైం కలిసి వస్తుంది సార్? తిన్నారా, ఉన్నారా, ఎక్కడ, ఎప్పుడు, రాలేదే, వచ్చారే, ఎందుకు ఇంత ఓపెన్నెస్? స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ. ఫ్రెండ్, మీకు పేరెంట్స్ ఉంటే నేను చెప్తా, మీ షెడ్యూల్లో మీ అత్యంత విలువైన కస్టమర్కి ఎంత టైం కేటాయిస్తారో తల్లిదండ్రులకి 15 నిమిషాలు కేటాయించండి ప్రతిరోజు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఫోన్ తీసుకోండి, ఆ ఫోన్లో అయినా మాట్లాడండి. 15 నిమిషాలు పర్ డే. అది మార్నింగ్ 6 o'clock నైట్ 8:30గా మీ పేరెంట్స్తో మాట్లాడి తీరాల్సిందే. నో డౌట్ అబౌట్ దట్. బాగున్నారా, ఏం తిన్నారు, ఏం చేశారు, వాళ్ళు చాలా సరదా అయింది, నేను IBN మీటింగ్కి వెళ్ళాను, అందరూ అప్రిషియేట్ చేశారు అని చెప్పాలి కదా. కలిసి అని చెప్పండి. ప్రదీప్ గారిని కలిసా, బ్రహ్మాండంగా ఉన్నాడు, తలతల మెరిసిపోతున్నాడు, సెల్ఫీ తీసుకుందాం చెప్పండి, పర్వాలా, ఏదో ఒకటి చెప్పండి. నేను రాగానే అందరికంటే ఎక్కువ సుబ్బారావు గారు సంతోషించారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? మా ఇద్దరం కూడా సంతోషించేవాడు ఇంకోటి ఉన్నాడు, మన బాస్. డబ్బులు ఎవరికి ఊరికే రావంటాడు కదా, వాడికి అసలు లేనే, మనకంటే బెటర్ వాడు. సో వాట్ ఐ మీన్ టు సే, స్పెండ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ టైమ్ విత్ యువర్ స్పౌస్, స్పెండ్ టైమ్ విత్ యువర్ కిడ్స్. ఎవ్రీ డే యూ నీడ్ టు స్పెండ్. మా ఆవిడ ఏం చేసిందంటే ఒకసారి నా పుట్టినరోజుకి ఆ నుంచి ఆహాదాకా రాసి, అందంలో అయినా ఆనందంలో అయినా అని రాసి పక్కన ఫోటో పెట్టి ఇచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అగ్రీ చేస్తారు, మరి నేను కూడా ఆవిడ పుట్టినరోజుకి ఏదో ఇవ్వాలి కదా. అదేంటో తెలియదు, వైఫ్ పుట్టినరోజు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఈ మొన్నే కదా అయిందనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, తెలియదు. ఒకవేళ మనం మర్చిపోయిన శశిధర్ గారు గుర్తు చేస్తూ ఉంటారు, మన ముందరే తిరుగుతూ ఉంటారు. ఏం బర్త్డేలే, ఇంతకాలం వచ్చింది, ఇంకేం బర్త్డే చేసుకుంటాం, రే బర్త్డే వస్తుందిరా రే అని మనకి రిమైండ్ చేస్తూ ఉంటారు, బర్త్డే వస్తుందిరా అని చెప్పి. సరే, తనకు కూడా ఏదైనా ఇవ్వాలని చెప్పి, దిస్ ఈస్ ట్రబ్లింగ్ మీ, ఐ డోంట్, ఇంకేదైనా మైక్ ఉందా చూడండి, లేకపోతే
థ్యాంక్ యూ. సరే, తనకు కూడా బర్త్డే వస్తుంది, నేను కూడా ఏదైనా చేయాలని నేను కూడా ఒక సూపర్లేటివ్ పోయం రాశాను. నేనేం రాశానంటే, నాకు కాఫీ అంటే ఇష్టము, తనకి టీ అంటే ఇష్టం. నిజం కూడా ఇది. నాకు కాఫీ అంటే ఇష్టము, తనకి టీ అంటే ఇష్టము. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టము, తనకి నాగార్జున అంటే ఇష్టము. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టము, తనకి సాయిబాబా ఇష్టము. నాకు మాట ఇష్టము, తనకి పాట ఇష్టము. నాకు శబ్దం ఇష్టము, తనకి నిశ్శబ్దం ఇష్టము. నాకు అల్లరి ఇష్టము, తనకి పద్ధతి ఇష్టము అని ఇన్ని రకాలు రాసి కింద రాశా. అయినా సరే తనంటే నాకు ఇష్టము, నేనంటే తనకిష్టం అన్నాను. నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్ ఆట్ టు బి దేర్. బయట కస్టమర్ డిఫరెన్స్ వస్తే ఎస్ సార్, నో సార్ అని మాట్లాడుతున్నాం కదా. భార్యకో భర్తకో డిఫరెన్స్ వస్తే మనం మాట్లాడలేమట, అడ్జస్ట్ చేసుకోలేము. వై కాంట్ యు మేక్ యువర్ లివింగ్ ప్లేస్ యాజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ ద వరల్డ్? మనం ఉన్న ఇల్లు కంటే అది చిన్నిల్లా, 2 బెడ్రూమ్ ఫ్లాటా లేకపోతే పెద్ద ప్యాలెసా మనకు అవసరం లేదు. ఆ ప్లేస్లో మనం అందరితో ఎందుకు హ్యాపీగా ఉండలేం? ఎప్పుడైతే మీరు డొమెస్టిక్ ప్లెజర్ ఉంటుందో అప్పుడు మీకు దేర్ విల్ బి ఎ ప్లెజర్ ఇన్ యువర్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి, సీక్రెట్ 1. బిజినెస్లో డబ్బు సంపాదిస్తే ఇంట్లో వాళ్ళు ఆనందించరు. ఇంట్లో ఆనందంగా ఉంటే బిజినెస్లో డబ్బు సంపాదిస్తారు. దిస్ ఇస్ అదర్ వే రౌండ్. నేను చెప్తున్నాను, దట్ ఈస్ మై సీక్రెట్. సో యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీరు ఏం చేస్తారు? ప్రయారిటీ సొసైటీ. ఇప్పుడు ఈ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ రావాలి. 2 అవర్స్ యూ నీడ్ టు ప్రయారిటైజ్, 3 అవర్స్ యూ నీడ్ టు ప్రయారిటైజ్. ఇది ఇంపార్టెంట్. లేదా సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఇంపాక్ట్ ఊరికే సర్వీస్ చేయాలి, 3 గంటలు అక్కడ కూడా ఇంపార్టెంట్. ఎవడో పెళ్లికి పిలుస్తాడు, వనస్థలపురం పోయి రావాలి, తప్పదు. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటామంటే, ఫస్ట్ మీ మైండ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు టైం బ్యాలెన్స్ అవుతుంది, టైం బ్యాలెన్స్ ఉన్నప్పుడు లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ కెన్ బి అకామిడేటెడ్. ఓన్లీ థింగ్ ప్రయారిటీ పెట్టుకుని ఏది ముందు, ఏది తర్వాత, ఏది వెనక, ఏది ముందు అని ప్రయారిటైజ్ చేసుకుంటే. 3 సెషన్స్ టుడే. ఇక్కడి నుంచి నేను వేరే ఊరికి వెళ్తున్నా, అక్కడ లయన్స్ క్లబ్ 2 నుంచి మాట్లాడాలి. అది అయిపోయిన తర్వాత రాత్రి ఇంపాక్ట్ వాళ్ళది ట్రైనర్ ఉంది, 6 o'clock to 8 o'clock మాట్లాడాలి. ప్రయారిటైజ్. ఇంత చేసి పొద్దున్న 5ంటికి లేచి నేను నా వైఫ్ గంటసేపు మాట్లాడుకుని వచ్చాను. దెర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ దాట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ద కీ. దెన్ యు ఆర్ అన్ ఎసెట్. ఇంపార్టెంట్ ఎసెట్ మీ క్యాపిటల్ కాదు, మీ ప్రోడక్ట్ కాదు, మీ ప్రాసెస్ కాదు, మీకున్న డీలర్షిప్ కాదు, ఏది కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెట్ ఇన్ ద బిజినెస్ ఇస్ యూ. యు ఆర్ అన్ ఎసెట్. ప్లీజ్ ట్యాప్ యువర్ ఇంటర్నల్ థింగ్స్. మీకు లోపల ఉన్న దాన్ని ఏమంటారు, కాంపిటెన్సీస్ మనకు తెలీదు. నేను ఇంతే, నా బతికింతే, నా కర్మింతే, అదేంటో తెలియదు. నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు. నేను ఎక్కంగానే బస్సు టైర్ పంచర్ అయిపోతుంది, అదేంటో తెలియదండి. నేను టీవీ చూస్తూ ఉంటే సిగ్నల్ కట్ అయిపోతుందండి, అదేంటో తెలియదు. నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. మైండ్ సెట్స్ అంతే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ సేయింగ్ యూ ఆర్ అన్ అసెట్. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇట్ పేస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్. హౌ డూ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్? ఇందాక చెప్పా కదా 60-30-10. అక్కడ నేను 60-30 చెప్పాను, 10 చెప్పలా. ఇక్కడ చెప్దామని చెప్తున్నా. 60% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్, 30% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ పర్సనల్ టైమ్, అండ్ 10% ఆన్ సెల్ఫ్ గ్రోత్. ఇన్వెస్ట్ 10% మీరు ఏం చేస్తాం? మనం జబర్దస్త్ చూడాలనిపిస్తే జబర్దస్త్ చూడండి, బిగ్ బాస్ చూడండి, కానీ అది వేస్ట్. కానీ ఆ 10% మీ బెస్ట్ టైంలో పుస్తకాలు చదువుకోండి, ఇన్పుట్ చేయండి, ఇట్లాంటి ఆర్గనైజేషన్లో రండి, మంచి వాట్ యు కాల్ సెమినార్స్కి అటెండ్ అవ్వండి. మీలో గ్రోత్ కనిపించాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో గ్రోత్ బిట్వీన్ ఎస్టర్డే అండ్ టుడే, మనం ఎట్లా బాగుపడతాం మనం కదా? సో నేను చెప్పేది, యు ఆర్ అన్ అసెట్. లైఫ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్, నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవ్వడు పుట్టంగానే, నేను కూడా పుట్టంగానే మైక్తో పుట్ల, సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్ల. పక్కవాడి నుంచి నేర్చుకుని సాధన చేసి మాట్లాడటం నేర్చుకున్నాను. అలాగే వ్యాపారస్తుడు ఎవరైనా చేస్తాడు. సో నేనేం చెప్తా అంటే, ఇన్పుట్ పాజిటివిటీ, అవుట్పుట్ పాజిటివిటీ, న్యూ ఫార్ములా. యూ టేక్ పాజిటివిటీ యాజ్ అన్ ఇన్పుట్, యూ గివ్ పాజిటివిటీ యాజ్ అన్ అవుట్పుట్, దెన్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ పాజిటివ్ అరౌండ్. మన ఇన్పుటే నెగిటివిటీ తీసుకుంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? పాజిటివిటీ. యూ నీడ్ టు థింక్ పాజిటివ్ అండ్ దెన్ డూ దట్. అవాయిడ్ ద వర్డ్ కాల్డ్ ఇంపాసిబుల్. బిలీవ్ ఇన్ సెల్ఫ్. మీకంటే మించిన ఆస్తి లేదు, మీకంటే మించిన వాళ్ళు లేదు. 450 years బ్యాక్ థాయిలాండ్లో ఒక బంగారు బుద్ధుడి విగ్రహాన్ని తయారు చేశారట, దాదాపు 550 tons ఆఫ్ గోల్డ్. నేను గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది గోల్డెన్ బుద్ధ అంటే. చేశారు, కానీ అప్పట్లో దొంగలందరూ ఎత్తుకుపోతారన్న భయంతో రాజు ఏం చేశాట, దానికంతా బురద పూసేశాడు మొత్తం. మనం మట్టి వినాయకుడు అన్నట్టు వాళ్ళందరూ ఎక్కడో పక్కన పెడితే మడ్బుద్ధ అనేవాళ్ళు, అంతే. ఇది జరిగిన ఎన్నో 100 ఏళ్లకి ఒక పెద్ద తుఫాన్ వచ్చి దాని నుంచి ఒక చిన్న పెచ్చు ఊడిపోయి దాంట్లోంచి బ్రహ్మాండంగా ఒక బంగారం కనిపించడం మొదలెట్టింది.
వెంటనే రాజుకు, అప్పుడున్న రాజు దాన్ని షవర్స్ పెట్టి కడిగించి క్లీన్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడు బ్యాంకాక్ టెంపుల్లో పెట్టాడు. మనలో కూడా గోల్డెన్ బుద్ధ ఉన్నాడు. మనమే చిన్న వేసుకుంటున్నాం. నా కెపాసిటీ ఇంతే, నేను ఇంతే, నాకు చిన్న ఏజెన్సీ ఉంది, నా బతికింతే, నేను 10,000 చేస్తా, 1,00,000 చేస్తా, అరే జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షవర్ చేయండి, మీలోంచి గోల్డెన్ బుద్ధ బయటకు వస్తాడు. యూ ఆర్ ద బెస్ట్ అసెట్, కీప్ బిలీవింగ్ ఐ ఆమ్ ద బెస్ట్. నేను చెప్తా 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. 100% ఆయన మెగాస్టార్, గొప్పవాడు, డబ్బులు ఉన్నాయి, మొత్తం సర్వీస్ చేశాడు, పాలిటిక్స్లోకి వెళ్ళాడు, చాలా గొప్ప వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు. ఇక్కడ ఆయన తక్కువ చేసి మాట్లాడుతలా. నేనేం చెప్తున్నా అంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్ ఆన్ దిస్ వరల్డ్. మీరే, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ ఎ డిజైనర్ వేర్ సింగిల్ అంతే. యు ఆర్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. సో కీప్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఎ బ్రాండ్, కీప్ బిలీవింగ్ దట్ ఐ కెన్ డూ వండర్స్. జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లిమిటెడ్ బిలీఫ్స్. ఎంతో ఇష్టం, మీ మదర్ అంటే ఇష్టం మీ అందరికీ? హలో 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 హలో. అమ్మ అంటే ఇష్టం అని గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మ 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 అమ్మ. వండర్ఫుల్ కదా. అమ్మ ఎలా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్ల, అసలు అమ్మ స్పర్శే మనకి సూపర్ ఉంటుంది. నాకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం, చాలా బాగుండేది మా అమ్మ. 12 years అయిపోయి. కానీ మా అమ్మతో ఒకసారి ఎందుకు మాటల్లో ఇట్లా మొహం పెట్టి చూస్తే అమ్మ అసహ్యంగా కనిపించింది. ఇంత దగ్గరగా చూస్తే ఆధార్ కార్డు ఫోటోలో కనిపించింది. ఆధార్ కార్డు ఫోటో చూసారా? ఎవడైనా అందంగా కనిపిస్తాడు దాంట్లో? ఆధార్ కార్డు ఫోటోలు. ప్రపంచంలో అత్యంత అందమైన అక్కినేని నాగార్జున కూడా దరిద్రంగా కనిపించే ఏకైక సాధనం ఆధార్ కార్డు ఫోటో. మా అమ్మ కూడా అలా కనిపించింది. ఏంటి ఇలా అంత అందమైన అమ్మ ఎందుకు ఇలా కనిపించి అని నేను ఆలోచిస్తే, ఓ ఇంత ఇష్టమై ఇంత ప్రేమించే తల్లినే ఇంత దగ్గరగా చూస్తే బాగాలేదు కదా, కొంచెం దూరం పెడితే బాగుంటుంది కదా, నాకు ఇష్టం లేని సమస్యను ఎందుకు నేను ఇంత దగ్గరగా చూస్తున్నాను, సమస్య నుంచి జూమ్ బ్యాక్ చేయాలి, సమస్యను దూరం పెట్టాలి, సమస్యను దూరం పెట్టాలి. యు ఆర్ ఎ సొల్యూషన్ ప్రొవైడర్, యు ఆర్ నాట్ ఎ ప్రాబ్లం. యు ఆర్ ఎ సొల్యూషన్ ప్రొవైడర్, యు ఆర్ నాట్ ఎ ప్రాబ్లం. కీప్ ప్రాబ్లం అవే, కీప్ ప్రాబ్లం అవే. ఎట్లా ఉండాలి? సమస్య ధృతరాష్ట్రుడైపోయి మన కాళ్ళ దగ్గర ఉంటే మన శ్రీకృష్ణుడు అంత విశ్వరూపం చూపించి ధృతరాష్ట్రుడు వాసుదేవ ఒక 2 minutes కళ్ళివు అని నేను చూస్తా అనాలి. సమస్య కంటే మనం ఓవర్కమ్ కావాలి. జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్, జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ థింకింగ్, జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ. మన చుట్టూ పీపుల్ ఉంటారు కదా, వాడేంటి ఇది నువ్వా, ఇక్కడ అవసరమా, ఎందుకు పొద్దున్నే లేచి నీకు అవసరమా, నువ్వు చేస్తున్నావా, ఎందుకు, నీకెందుకు అని అడగండి. నువ్వు చెయ్యగలవా అంటే నువ్వు చేయగలవా అని అడగండి. ఇది చెయ్యొద్దు అంటే ఏం చేయాలని అడగండి. వాడు ఎవడో జవాబు చెప్తాడా? ఎవడు చెప్పడు. కాబట్టి నేనేం చెప్తాను, మన జీవితానికి మనమే కింగ్. పక్కవాడు ఏమన్నా ఒక అని వదిలేయండి. నన్ను ఎంతమంది అన్నారు, ఓ నీకు అవసరమా స్పీచెస్, ఇప్పుడు వెళ్ళటం అవసరమా? పీక్ టైంలో నేను ఆయన 24 అన్నారు కానీ 14 నంది అవార్డు గెలిచాను టెలివిజన్ ఇండస్ట్రీలో. 14 నంది అవార్డు తీసుకుంటూ ప్రతిరోజు వర్క్ చేస్తున్న టైంలో నాకు అవుట్ బస్ట్గా ఏంటంటే నేను కంప్లీట్ స్ట్రెస్ రిలీవర్ స్పీచెసే. నేను వెళ్ళి ఎక్కడికి చెప్తే ఇక్కడి నుంచి ఆళ్ళగడ్డకి, ఇక్కడి నుంచి శ్రీకాకుళంకి వెళ్ళేవాడిని. పిచ్చోడుగా ఎందుకు ఇంత అంటే నాకు అదే హాలిడే, నువ్వు ఊటీకి కొడైకెనాల్కి వెళ్తావు, నాకు ఇందులోనే హాలిడే వస్తుంది, ఇందులోనే తృప్తి వస్తుంది. ఇప్పుడు మీతో ఒక గంట మాట్లాడితే నేను లైట్ వెయిట్ అయిపోతాను, నాకు ఇందులో తృప్తి ఉంది అని చెప్పి అందరూ నీకెందుకు అన్నా. ఈరోజు అదే మనం రీలు పెడితే 50 లక్షల మంది, మనం పోస్ట్ చేస్తే 50 లక్షల మంది, అబ్బా మీకు చూశానండి బ్రహ్మాండ, ఆ రోజు ఏమన్నారో గాడిదాన్ని అందాం అనుకుంటాను. సో డోంట్ వరీ అబౌట్ ద వరల్డ్, జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లిమిటింగ్ బిలీఫ్. వన్ ఈజ్ అన్ ఆర్మీ. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కడనే ఉన్నా, నాకు ఎవ్వడు లేడు, నాకు ఎవ్వడు లేడు అనుకోకండి. వన్ ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. ఇద్దరు ఉన్నప్పుడు పనికిరారు. మేము మనస్ఫూర్తిగా ప్లానింగ్ చేసుకున్నప్పుడు పక్కన ఎంతమంది ఉన్నా వేస్ట్. ఎవరికి కావాలి ఇద్దరు? చెడ్డ పనులు, దరిద్ర పనులు చేసేవాళ్ళకి ఇద్దరు కావాలి. చూసారా, సిగరెట్ ఎవడు ఊరికే తాగాడు, ఒక్కడిని సిగరెట్ తాగినాడు చూసారు. ప్రతివాడు పక్క కంపెనీ కావాలి. మందు కొట్టాలన్నాడు సాయంత్రం 4 o'clock నుంచి కంపెనీ. అరే నేను సోడా తెస్తాను, నువ్వేం చేస్తాను, ఎంత ప్లానింగో. అసలు బిజినెస్ మీటింగ్ కూడా అంత ప్లానింగ్ ఉంటుంది. పల్లి ఎవడు తెస్తాడు, దాన్ని మూత ఎవడు తిప్పుతాడు తగ్గించి ప్రతిదీ అంత సూపర్లేటివ్ ప్లానింగ్ ఉంటుంది. ఆడవాళ్ళు చాడీలు చెప్పాలంటే మరి మామూలుగా ఉంటుందా? వాళ్ళకి కంపెనీ కావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళట ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారట. మగవాళ్ళు ఆడవాళ్ళు ఏం చెప్పినా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారట. కానీ ఆడవాళ్ళు ఈ చెవితో విని నోటితో వదిలేస్తారట. వాళ్ళు ఎవరికోడికి ఏదో చెప్పాలన్నమాట. ఎవ్వరు లేకపోతే అక్కడ గిన్నెలతో మాట్లాడుతూ ఉంటారు. ఏమిటి ఇట్లా చేశారు, దరిద్రం అని కింద పడుతుంది, నీకు కూడా నేను చులకనయ్యానే అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో దట్స్ ఫైన్. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ వన్ ఈజ్ అన్ ఆర్మీ.
నిజంగా మీరు ఏమైనా చేయాలంటే మీకు ఎవ్వడో ఒక్కల్లా. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్. నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ మా డ్రైవర్ తోడు కావాలి కాబట్టి ఎవడైనా. ఎవ్వడు నో బౌన్సర్స్, నో ఎక్కడికి వెళ్ళమన్నా వన్. నేను ఒక్కడనే వెళ్తా, వెళ్ళేటప్పుడు ఒక్కడిని, వచ్చేటప్పుడు 1+50. దట్ మన ఫిలాసఫీ. ఇది మన ఫిలాసఫీ. అది నాకు ఎవ్వడు అక్కర్లేదు. ఎందుకంటే వన్ ఈజ్ అన్ ఆర్మీ. నాకు ఎవడు లేడు అనుకోకండి. మీరే ఆర్మీ. మీరు చాలు. మీకు మీరే మీ సైన్యం. బ్రాండ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ యువర్ ఓన్ బ్రాండ్. మీరు గుర్తుపెట్టుకోండి, వీడిట్టా కాదు. మీరు బాగా చేస్తే మీరిట్లా అని ప్రపంచం మాట్లాడుతుంది. మీరు ఒక్కసారి సక్సెస్ఫుల్ అవ్వండి, ప్రతి వాడి డీపీలో మీ ఫోటో ఉంటుంది. ఏం పేరమ్మా నీ పేరు? హరిణ్. నాకు తెలుసు, చూసావా ఎంత చిన్నప్పుడు ఇంతే ఉండేది. ఎవ్వడైనా ఇంతే ఉంటాడు. చిన్న హరిణ్ ఒక్కతే ఉంటుంది. చిన్నప్పుడు ప్రతివాడు మన గురించే మాట్లాడతాడు. సో యూ నీడ్ టు బి ఎ బ్రాండ్ బై యువర్ సెల్ఫ్. నేను ఎక్కువ టైం తీసుకోను. లాస్ట్ స్లైడ్ ప్రాబబ్లీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. పక్కవాడు ఏదో పోస్ట్ పెడితే లైక్ చేయటం కాదు, మనం లైక్ చేసుకోవాలి. అట్ 63 అద్దం ముందు నుంచి ప్రదీప్ యూ రాక్ అని నాకు నేను అనుకోకపోతే ఎవడంటాడమ్మా? ఎవడని అంటాడా? 63 ఏళ్ళు, నో షుగర్, నో బీపీ, నో కొలెస్ట్రాల్, నథింగ్. 43 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో నాన్ వెజ్. ఒక్క చూపుతో, నా మాటతో కూడా ఏ ఆడపిల్ల ఇబ్బంది పడలా. మాకు నేను రాకింగ్ స్టార్ అని నేను అనుకోకపోతే ఎవడంటాడు? మనం ప్రేమించుకోవాలి. అతిగా ప్రేమించుకోవద్దు. మనం ప్రేమించుకోవాలి. యు స్టార్ట్ లైకింగ్ యువర్ సెల్ఫ్. యూ స్టార్ట్ షేరింగ్ యువర్ సెల్ఫ్. మీ థాట్స్, మీ ఐడియాస్, మీ రెస్పాన్సిబిలిటీస్ 10 మందితో షేర్ చేయండి. ఆలోచన ఇది, మీరే ఉంటారని షేర్ చేయండి. దెన్ యూ స్టార్ట్ సబ్స్క్రైబింగ్ యువర్ సెల్ఫ్. నన్ను ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, రోటరీ క్లబ్ ఆయన. గూడూరుకి రమ్మన్నాడు. నేను గూడూరుకి వెళ్ళాను. అక్కడ తెలుగులో స్కూల్ పిల్లలు మాట్లాడమన్నారు. నేను మాట్లాడాను. అయిపోయింది. నా కూలీ నాకు ఇచ్చారు. కూలీ ఈజ్ అ కీవర్డ్ అమ్మ వ్యాపారంలో. కూలీ మాట్లాడుకోవాలి. 500 అవని, 50,000 అవని. కూలీ అయితే మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని తెచ్చుకోవాలి. అందులో డౌటే లేదు. సో ఆ కూలీ ఏదో వచ్చారు. ఇది జరిగిన 2 monthsకి నాకు ఫోన్ చేసి, ప్రదీప్ గారు, మీకు తెలిసిన ఎవరైనా మంచి స్పీకర్, మా రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో అవుతుంది, ఒక కీనోట్ స్పీకర్ రావాలి, 50,000 బడ్జెట్, మీకు తెలిసిన ఎవడైనా మంచి స్పీకర్ ఇంగ్లీష్లో మాట్లాడేవాడు ఉన్నాడా అని అడిగాడు. నా దగ్గర 2 ఆపర్చునిటీ ఉన్నాడని వేరే వాళ్ళ పేర్లు చెప్పాలి. అప్పుడు నాకు అవకాశం పోతుంది కదా. రెండోది, నేనేది గ్రాప్ చేసుకోవాలి. ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల. మీరు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి మంచి యాక్టర్ ఉన్నాడా అని అడిగినట్టుందండి అన్న. మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతా అన్న అంటేనే నాకే వచ్చింది అవకాశం కదా. సబ్స్క్రైబ్ యువర్ సెల్ఫ్. సబ్స్క్రైబ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ గివెన్ ఆపర్చునిటీలో ఎస్ ఐ యామ్ దేర్, వాట్ ఐ యామ్, వాట్ విల్ డూ, నీకు ఏదైనా కావాలా నేను చేసి పెడతాను అని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది సెల్ఫ్ ప్రొజెక్షన్. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. సున్నితమైనది లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవాడు తను ప్రొజెక్ట్ చేసుకోవాల్సింది. నేను వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ అని చెప్పండి. ఎవడైనా వస్తే కాదంటే కదా మనకేం ప్రాబ్లం ఉంది? మన దగ్గర ఉన్నదే మనం చెప్తున్నాం కదా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. పక్కవాడు పెట్టిన పోస్టును లైక్ చేసి, పక్కవాడు పెట్టిన పోస్టును షేర్ చేసి, పక్కవాడు ఛానల్ పెడితే గంట కొట్టి వద్దు. మన గంట మనమే కొట్టుకోవాలి. మన గంట మనమే కొట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇది. సో విన్ టుడే. ఐ వన్ 14 Nandi Awards. 14 Nandi Awards in television. ఐ జస్ట్ షేర్ 1 minute of 30 seconds. మీరు అందరు తీసుకున్నారు కదా. నేను 60 seconds నా గురించి చెప్తా. ఒక టిమిడ్, ఆర్డినరీ, అంటే డిబేట్లో మీకు స్కూల్లో మాట్లాడు, తల్లి తండ్రి తప్ప ప్రపంచం తెలియని ఒకడు సడన్లీ ఓవర్నైట్ చెన్నై తీసుకెళ్ళి హీరోని చేసేసి, మన క్రాఫ్ట్ తగ్గించి మొత్తం మార్చేసి, మనం హీరో అని అనుకున్నప్పటికీ 3 సూపర్ హిట్ సినిమాలు చేసి, రోజుకి 500 ప్రేమలేఖలు పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవాడు. అవన్నీ చదివేసుకుంటూ ఇదే జీవితం అనుకున్నప్పుడు ఇది కాదు జీవితం అని 3 సినిమాలు వదిలేసి సీఏ చదువుకున్న ఏకైక ఆర్టిస్ట్ నేను. మొత్తం ప్రపంచాన్ని త్యజించి వచ్చి సీఏ చదువుకున్నాను. సీఏ అయిపోయిన తర్వాత నా దగ్గర 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. టు గో బ్యాక్ టు ఫిలిమ్స్, ఆర్ టు కంటిన్యూ చార్టెడ్ అకౌంటెన్సీ, ఆర్ టు డూ సంథింగ్ న్యూ. ఐ వెంచర్డ్ టు డూ సంథింగ్ న్యూ. 25 ఏళ్ల వయసులో తెలుగు టెలివిజన్లో ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూసరు, డైరెక్టర్, యాక్టర్ నేను. ఈరోజు 15,000 మంది బతుకుతున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ ఎ సీరియల్ ఇన్ తెలుగు. ఈరోజు 15 మంది. ఇది చేస్తూ నాలో నేను ఎట్లా డెవలప్ అవ్వాలని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టి ప్రొడ్యూసర్ అయ్యి, డైరెక్టర్ అయ్యి, రైటర్ అయ్యి, ఎడిటర్ అయ్యి 10 jobs ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ చేస్తూ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ, పర్సనల్ గ్రోత్ లేదని చెప్పి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో యాక్టివ్గా వర్క్ చేస్తూ, ట్రైనింగ్ లెవెల్లో ఇండియాలో టాప్ 30 ట్రైనర్స్లో ఉన్న క్వాలిఫికేషన్. ఆమె క్వాలిఫైడ్ ట్రైనర్ అండ్ ప్యాషనెట్ ట్రైనర్. ఆ ట్రైనింగ్ లెవెల్లో అన్ని డిగ్రీలు తీసుకుని ఇంత చేస్తూ తల్లిదండ్రులతో, పిల్లలతో, భార్యతో ఒక్కరోజు కూడా పర్సనల్ టైం మిస్ కాకుండా ప్రతి వారం మా ఆవిడ నేనే వెళ్ళి కూరలు కొనుక్కుంటాం. మా ఆవిడకి చిన్నపాటు ఒంట్లో బాధపడి నేనే హాస్పిటల్ తీసుకెళ్తా. టైమ్ ఈజ్ అబుండెన్స్.
టైమ్ ఈజ్ అబుండెన్స్, మైండ్ నీడ్ టు బి సెట్ ఫర్ ద టైం, అంతమించి ఇంకే ఉండదు. ఇన్ని చేసుకుంటూ నేను మళ్ళీ ట్రైనర్ కింద ఈ రోజున 25 lakhs మందిని పర్సనల్గా చూస్తుంటా. ఇప్పుడు నా వీడియో పెడితేనే 25 లక్షలు చూసిన రీల్స్ చాలా ఉన్నాయి, అక్కడ చాలామంది చూస్తూ ఉంటారు. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. బిజినెస్ ఆటోమేటిక్లీ కమ్స్. ఫస్ట్ సెట్ యువర్ సెల్ఫ్ రైట్, బిజినెస్ విల్ ఆటోమేటిక్లీ కమ్ టు యువర్ ఫీట్. మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తి కింద తీర్చుకుంటే వ్యాపారం తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ స్పోక్, బట్ థ్యాంక్స్ ఎ లాట్.